నిద్ర సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మిస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. నమస్కారం రచితమైనంపల్లి గారు. నమస్తే సిరి. బేసిక్గా రిలేషన్షిప్లో గొడవలు అనేవి కామన్ మేడం. అలాగే రీసెంట్ టైంలో మన వీడియోస్ కింద ఒకరు కమెంట్ చేయడం జరిగింది. అరుణ అనే ఒక అమ్మాయి 3 years అవుతుంది పెళ్ళయి, తనకు ఒక బాబు కూడా ఉన్నాడు. అండ్ ఫస్ట్ రిలేషన్ బాగుంది, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. అబ్బాయికి కొన్ని రీజన్స్ వల్ల తన జాబ్ అనేది పోవడం జరిగింది. ఇంకా తనే ఫ్యామిలీని రన్ చేస్తూ ఉంది తన జాబ్ తోటే. అండ్ అలా చేస్తున్న ఈ మధ్య గ్యాప్లో ఎక్కువగా తన ఏదైతే మాట్లాడుతుందో దానికి రివర్స్ మాట్లాడడం, అర్థం చేసుకోకపోవడం, ఇలా తను జాబ్ చేయక నేను చేస్తున్నా కూడా నన్ను పర్ఫెక్ట్గా చేయనీయకుండా ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తూ ఉన్నారు మేడం. ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ రిలేషన్షిప్ని ఎలా కాపాడుకోవాలి? సో బేసికల్గా ఈ జోనర్లో అంటే లైక్ ఈ కోవకు చెంది నాకు తెలిసి చాలామంది ఉండి ఉంటారు. అయితే ఇక్కడ బికాస్ ఆఫ్ సో మెనీ ఇష్యూస్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు, వై ఈజ్ హరాసింగ్ అనడానికి ఫస్ట్ కొన్ని వాళ్ళకి ఎంత ఎమోషనల్గా అంటే వై దే బిహేవ్ అనడానికి కూడా రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ తెలుసుకుంటే మనకి కొంతమంది బిహేవ్ చేసేదానికి రీజన్స్ తెలిసినప్పుడు మనలో ఒక సింపతి, ఎంపతి, అండర్స్టాండింగ్ పెరగడానికి ఛాన్సెస్ ఉండడానికి. సో వి విల్ త్రూ లిటిల్ లైట్ అంటే వాళ్ళ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ త్రూగానే హ్యాండిల్ చేయడానికి ఈజీ అవుతుందా మేడం అని ఇదే ఫాలో అవ్వడానికి ఫార్మాట్ కుదరదు. బికాజ్ అటు సైడ్ ఇంటెన్సిటీ ఏంటి, ఆ అబ్బాయి చేసే అబ్యూజివ్ బిహేవియర్ కానీ ఎలాంటిది అది అంతా మనకు తెలియదు. కాబట్టికే ఇట్ ఈస్ కొన్ని ఇస్తున్నాను నేను పారామీటర్స్. యు ఆర్ ద బెస్ట్ జడ్జ్. ఎవరైతే అండర్గో అవుతున్నారో సిరి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కండిషన్. అండ్ రియల్గా చెప్పాలంటే వీ నీడ్ టు ఎంపథైజ్ దట్ గర్ల్. ఇప్పుడు ఎవరైతే ఆ లేడీ మనకు చెప్పుకుందో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే గడప దాటి ఆ ఇల్లు దాటి ఒక ఇళ్ళ నా భర్త నేను సంపాదించట్లేదు, దాని మూలంగా నన్ను హెరాస్ చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి ఏ లేడీ కూడా సర్వసాధారణంగా చెప్పదు, పరువు పోతుంది అనే ఉద్దేశంతో. అలా పరువు పోతుందని చెప్పకుండా ఉండి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, తర్వాత రోజు కుమిలి ఏడ్చే వాళ్ళు కొన్ని వందల వేలల్లో ఉంటారు లేడీస్. కానీ దీన్ని ఇంకొక కోణంలో కొంచెం మనం నేను యాజ్ ఎ కౌన్సిలర్, యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్ మేల్ ప్రాబ్లమ్ ఆల్సో. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలా అబ్యూజివ్ చేయడానికి, హెరాస్ చేయడానికి నో, వీ వోంట్ గివ్ దట్ లీనియన్స్. నీకున్న ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసుకోవాలా. సో దాంట్లో మెయిన్ ముఖ్యంగా ఏమవుతుందంటే వీళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు, ఇన్ని రోజులు బాగున్నారు అని చెప్పింది అన్నప్పుడు ఏంటంటే లాస్ ఆఫ్ ఐడెంటిటీ. జనరల్గా ఒక ఐడెంటిటీ ఏంట్రా, జనరల్గా సొసైటీలో మెన్ వర్త్ ఏంటి, మెన్ వర్త్ కానీ, మెన్ రెస్పెక్ట్ కానీ, మెన్ ఐడెంటిటీ కానీ అనగానే బ్రెడ్ ఎర్నర్ అంటే ఇట్స్ అ క్లీన్, ఫినాన్షియల్లీ తెస్తాడు, మనం వండి పెట్టాలి. అదే వర్త్ ఆఫ్ ఎ విమెన్ అడిగినప్పుడు బాగా వంట చేస్తుందా, ఇల్లు చూస్తుందా, కాస్త నీట్గా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుందా, అంటే ఒకప్పుడు ఇవే ఉండే. ఇది వర్త్ ఆఫ్ విమెన్, ఇది వర్త్ ఆఫ్. నౌ ఇట్స్ ఎ వర్త్ ఆఫ్ విమెన్ హ్యాస్ రియలీ చేంజ్డ్ డైనామిక్స్. అండ్ కొంతమంది వర్త్ ఆఫ్ మెన్ కూడా హెల్పింగ్ ఇన్ అ చార్జ్, డైలీ చార్జ్ ఇస్ ఆల్సో బికమ్. సో బోత్ ఆర్ ఈక్వల్లీ గోయింగ్. బట్ ఎంత పోయినా జనరలైజ్డ్లో కొంచెం ఒక 20% మారిందని చెప్పుకున్నా 80% దాకా ఈ తనులాట ఉంటూనే ఉంటుంది. బికాజ్ బీయింగ్ ఏ ఇండియన్ అండ్ ఇంకా ఒక కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళ ఐడెంటిటీ ఎప్పుడైతే లూజ్ అవుతారో ఆ వర్త్ నాది ఎక్కడో పోతుందా అని అనిపించినప్పుడు ఏమవుతుందంటే దే ఫీల్ ఇమాస్క్యులేన్. అంటే మగాడు అంటే ఉద్యోగం పురుష లక్షణం అనే ఒక ట్యాగ్ కూడా ఉంది మనకి. పాపము అది ఒక అంటే ఏ కండిషన్స్లో పోయిందో అనేది ఆలోచించకుండా వాళ్ళకి ఆ సెల్ఫ్ వర్త్ ఫీల్ అవ్వడంతో అంటే వాళ్ళు ఇమాస్క్యులేన్ మగళ్ళం అది పోయింది అని, తర్వాత పవర్లెస్ ఫీల్ అవుతారు. అందుకే కదా ఇప్పుడు జంట రాగానే గబగబ లేచి అన్నం పెట్టడం, బికాస్ దే థింక్ లైక్ మస్తు కష్టపడి వచ్చిండ్రు అని. సో దే ఫీల్ పవర్లెస్ అండ్ ఇంకా వర్త్లెస్. ఈ వాళ్ళకే ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ సెల్ఫ్ ట్యాగ్స్. సో వాళ్ళకే తీసేసుకున్నట్టు. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం నుంచి తీసేసినప్పుడు ఆ ట్యాగ్ తీసేసుకుంటారు కదా. సో దే ఓన్లీ ఫీల్ అండ్ దా డామినెన్స్ని నాది తగ్గిపోతుందేమో అనే ఫీల్ తోటి దే స్టార్ట్ డామినేటింగ్ వైఫ్. ఈజీ అస్త్రం ఎవరు ఇంట్లో, డామినేటింగ్ వైఫ్. అయితే ఇక్కడ లేదు కాబట్టికే అన్నెసెసరీ వాటిని
ట్రిగ్గర్ చేస్తూ వాటి మీద కంట్రోల్ చేసి పవర్ ఉంది నాది ఇంకా అని చూపించడానికి దే స్టార్ట్ దట్. అండ్ అట్లా కాకుండా స్ట్రెస్ డామినేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది వీళ్ళకి. ఏంటంటే ఎప్పుడైతే ఫినాన్షియల్గా వాళ్ళకు ఎర్న్ చేయట్లేదు అని డబ్బులు ఆడలేదు, ఎందుకు ఇప్పుడు విమెన్ కూడా అట్లనే, అంటే ఇంట్లో వాళ్ళకి ఏ పోపిత్తులు అంటే హౌస్ వైఫ్స్ని కూడా ఇఫ్ ఐ కెన్ సే ఆ డబ్బులు అనేది కాన్సెప్ట్, డబ్బు వేస్ట్, డబ్బు పనికిరాదు అనుకునే వాళ్ళకు కూడా డబ్బు ఉన్నప్పుడు ఉండే కాన్ఫిడెన్స్, ప్లెజెంట్నెస్, ఇన్సెక్యూరిటీ ఉండదు. సో స్ట్రెస్ డామినేట్ చేస్తుంది. ఆ స్ట్రెస్ డామినేట్ చేస్తున్నప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. తెలిసిన వాళ్ళు ఇట్లా చెయ్యరు. బికాస్ దే విల్ బీ బికమింగ్ బెటర్ పర్సన్, సర్చింగ్ జాబ్, లెర్నింగ్ సమ్ కోర్స్, హెల్పింగ్ లేడీ. అంటే ఇప్పుడు మైనస్ జరిగింది, అవును, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలా అని తెలిసిన వివేకవంతులు అంటాను నేను. ఎందుకు అంటే ఆ బ్లేమ్ని నువ్వు తీసుకోకపోయినావు, మేబీ సర్కమ్స్టాన్సెస్ వల్ల జరిగినాయి, బట్ వై యూ ఆర్ లైక్ పాయింటింగ్ అవుట్ ఎ విమెన్? దిస్ ఈస్ ఎ రాంగ్. You need to know something is wrong is happening, so you need to know that like I need to get over in a different way. ఒకటి హ్యాండ్లింగ్ దట్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, మెడిటేషన్, బ్రెత్ వర్క్, యోగానా, నేచర్లనా, ఇట్ హీల్స్ దట్ యాంగర్, ఫ్రస్ట్రేషన్ ఇష్యూస్ బరాబర్ వస్తాయి. వాళ్ళు దే కాంట్ సస్టైన్ ఎవరైనా. కానీ దాన్ని హ్యాండిల్ చేయడం తెలిసినప్పుడు ఏమైందంటే ఒకటి పర్సనల్ హ్యాండిలింగ్, సెకండ్ కొంచెం మీవకి చార్ట్స్లో చేయడం, ఆ పిల్లల దగ్గర రెస్పెక్టబుల్గా తెలియదు ఏంటంటే వెన్ యూ బిహేవ్ లైక్ దిస్, లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు అబ్యూజివ్గా, దే లూజ్, ఇంకా రెస్పెక్ట్ పోగొట్టుకుంటారు. ట్రూ, చాతగానోడికి అనే వర్డ్స్ వస్తుంటాయి. ఇదేంటంటే ఇంటర్లింక్డ్ విషవలయం లాగా అవుతుంది. నువ్వు ఇట్లా పిచ్చి బిహేవ్ చేస్తాం, మనం ఇంకా గలీజ్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అండ్ యూ బికమ్ మోర్ వర్స్, యూ యాక్ట్ మోర్ వర్స్, యూ బికమ్ మోర్ వర్స్. రెస్పెక్ట్ లైక్ దిస్ ఇస్ లైక్ ఒక ప్యాటర్న్గా అలవాటు అయిపోతుంది. సో అట్లా కాకుండా ఏమవుతుంది అంటారా, పవర్ డైనామిక్స్ చేంజ్ అయినాయి. పవర్ డైనామిక్స్లో మన ట్రెడిషనల్ పవర్ డైనామిక్స్, యాజ్ ఐ టోల్డ్, పవర్, ఫినాన్షియల్, మెన్, దీస్ ఆర్ ద డైనామిక్స్. సో ఫినాన్షియల్ షిఫ్ట్ ఎప్పుడైతే వచ్చిందో విమెన్కి, షీ ఆటోమేటికల్లీ షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక తరాజు ఉంది, వీళ్ళు ఇట్లా మనీ తీసుకొచ్చి తరాజులో పెడుతున్నారు, తరాజు లైక్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, వెయింగ్ మిషన్. సో ఆటోమేటిక్గా ఇది ఉంది. సో వెన్ దిస్ ఈజ్ ఇంప్రూవింగ్, సో ఆటోమేటికల్గా యూ ఫీల్ లో. సో పవర్ డైనామిక్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో మెన్ కాంట్ హ్యాండిల్ దట్. సో ఆటోమేటిక్గా పెరుగుతుంది. పెరిగినప్పుడు నీకు డబ్బు గురించి అడగాల్సి వస్తుంది, లేకపోతే ఇవన్నీ వెన్ యూ ఆస్క్ మనీ ఐ విల్ బికమ్ పవర్ఫుల్. బై డిఫాల్ట్ యు ఆర్ ఆస్కింగ్, ఐఎమ్ గివింగ్. సో దట్ డైనామిక్స్ ఒకటి చేంజ్ అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు నేను మెన్ అని అంటే అపార్థం చేసుకోవద్దు, బట్ మెన్కి ఒక యాటిట్యూడ్, ఈగో ఉండడం అనేది, ఫస్ట్ ఈగో పుట్టి జంటు పుట్టాడు అనేది మనం చాలా చోట్ల వింటూ ఉంటాము. అది తప్పు అని కూడా ఉండను నేను, ఎందుకంటే టు బిల్డ్ దట్ సీరియస్నెస్. ఇప్పుడు ఒక కమాండ్ అని ఒక పొజిషన్స్ ఇన్ ఆఫీస్ కానీ లేకపోతే పొలిటికల్లో కానీ, దట్ నీడ్ టు బి దేర్ వన్ ఈగో, వన్ స్టేచర్, పాజిటివ్ ఈగో. అంటే మంచిగా ఉంటేనే దాన్ని అందరూ బై యువర్ ప్రజెన్స్ ఓన్లీ, బై యువర్ యూగో ఓన్లీ సగం సర్దు మనుగుతుంది. సో పిల్లలకు కూడా, సో అది కరెక్టే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఫైనాన్షియల్ లేనప్పుడు ఈగో దెబ్బతినడం జరుగుతుంది. నన్ను సరిగ్గా చూడరేమో, వీళ్ళు నాకు లేదనే తక్కువ చూసి వీళ్ళు ఎందుకంటే మనకు ఆ కల్చరల్ కండిషన్, డబ్బు ఉంటేనే మొగోడు అన్న ఒక కల్చరల్ కండిషన్ సొసైటీలో కూడా అట్లనే చూస్తారు. ఇప్పుడు జాబ్ ఉండి ఉన్న వాళ్ళను అందరినీ ఉండి జాబ్ లేని ఉండి అసలు పలకరివ్వరు. అది తగ్గాలి. అది ఖచ్చితంగా నేను సొసైటీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ రియల్గా స్ట్రగుల్ అయ్యి కర్మ సహకరించక ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నాలు చేస్తున్న మగవాళ్ళకి కలిసి రాకుండా వైఫ్ చేస్తే అరే వైఫ్ సంపాదనమైన బతుకుతున్నాడు అనే ఒక లుక్స్ ఇవ్వకుండా, అతనిని ఈగో మీద కొట్టకుండా, ఎంపతి లేకుండా బ్యాడ్గా బిహేవ్ చేయడం వల్ల దే ఫీల్ సో లో, విచ్ షుడ్ నాట్ బి డన్ ఇన్ ద సొసైటీ. ఎందుకు అంటే నేను అడిగేది ఎప్పుడు అదే క్వశ్చన్ సిరి, ఐ డోంట్ నో వై వెన్ విమెన్ ఆర్ ఆస్కింగ్ ఈక్వల్ రైట్స్, అట్లా ఒక 80-60%, 60కి దిగిందేమో ఇప్పుడు, 80-100% ఉండేది లేడీస్ అంతా ఇంట్లో కూర్చొని తినేటాలో. కాంట్ యూ సే లైక్ వాళ్ళు అప్పుడు బ్యాడ్ అని? యు ఆర్ ఆల్సో లైక్ యూ నీడ్ టు ఎర్న్ కదా. సో వై యు ఆర్ సేయింగ్ దట్ లైక్ మెన్ ఈజ్ నాట్ ఎర్నింగ్ అంటే తక్కువ చేసి, అది మారాలి అంట నేను, అది రాంగ్.
అంటిల్ అన్లెస్ ఈజ్ బిగ్ అంటే లైక్ పిచ్చితనంగా తాగి తందనాలాడి పిచ్చిగా చెయ్యకుండా ఉండి హెల్ప్ చేసుకుంటా కర్మానుసారమా లేకపోతే ఏదో అన్ని చేసినా ఫెయిల్ అవుతుంటారు కొంతమంది. సో అట్లాంటి వాళ్ళకి దే షుడ్ నాట్ షో ద ట్యాంట్రమ్స్, సొసైటీ ట్యాంట్రమ్స్ టు ద పీపుల్ అనేది. ఐ రియలీ రిక్వెస్ట్ సొసైటీ టు బిహేవ్ మెచ్యూర్డ్, టు ఎంపథైజ్ అదర్ పీపుల్స్. అక్కడది ఎప్పుడైతే అట్లా లేదో, మనం ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా మగవాళ్ళు అందరూ కలిసి ఒక చిన్నతనం చేయడంతో ఆ కోపము ఆ బాధ తీసుకొచ్చి ఎవరి మీద చూపిస్తారు? వైఫ్ పిల్లల మీద చూపిస్తారు. సో దిస్ ఈజ్ హౌ దే బిహేవ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అని అంటే వీళ్ళది ఇంపాక్ట్ ఈ సొసైటీ వీటన్నిటి మీద రిపీటెడ్గా జరగడం మెంటల్ ఇల్నెస్కి దారి తీయడం జరుగుతుంది. బికాస్ యాజ్ ఐ సెడ్ లైక్ అయితే ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్న కొద్దీ ఇంకా కసిగా డెవలప్ అయ్యి దే విల్ ఆ ప్యాటర్న్ కాస్త రియల్ అవుతుంది అంటిల్ అన్లెస్ వైఫ్ సపోర్ట్ ఉండి. అంటే లైక్ ఇప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలా, ఆమె అడిగింది నేను సపరేట్ అవుదాం అనుకుంటున్నాను, నేను జాబ్ బంద్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ అమ్మాయి జాబ్ చేయడం ఇష్టం లేదా, ఆయనకు కూడా జాబ్ చేయడం ఇష్టం లేదా, ఉత్త గాలి తిరుగుతున్నాడా, ట్రై చేస్తున్నాడా, ఇవన్నీ చేసుకొని ఫస్ట్ సెట్ బౌండరీస్ చేసుకోవాలి అమ్మాయి. నువ్వు చేసే లాస్కి, నీ జాబ్ లాస్కి నేను కారణం కాదు, right? Yes. So you need to understand I am taking your responsibility to fulfill your responsibility kaadu, our responsibility completely. So I don't have any regret on this, but you behave on your way. If you are comfortable etukko, ఏమన్నా వేరేది ఎక్స్ట్రా నేర్చుకో, ఐ విల్ సపోర్ట్. లేదు కొంచెం చార్ట్స్లో నాకు హెల్ప్ చేయి, నువ్వేం చేస్తలేవు కదా నాకు హెల్ప్ చేయి, ఇవి రెచ్చగొట్టే మాటలు. You got that smoothness in a communication and setting boundaries, what is allowed, what is not allowed. If you are not ready to take me working, I will also quit. Then you feed me. నాకు నువ్వు ఇంట్లో తెచ్చిపెట్టు, నేను గమ్మున ఇంట్లో ఉంటా. లేదు నీ వల్ల కావట్లేదు, డోంట్ అబ్యూజ్ మీ ఫిజికల్లీ, ఎమోషనల్లీ, సైకలాజికల్లీ. ఎంత తేడా ఉంటుంది తెలుసా, ఒక దెబ్బ వేసుడే కాదు, అట్లా కాకుండా ఎమోషనల్లీ సైకలాజికల్గా ఏంది ఇంత లేటుగా వచ్చినా, ఏం చేసి వచ్చి, దట్ ఈస్ నాట్ ఇన్నఫ్. అండ్ యూ బీటింగ్ చిల్డ్రన్, ఒకవేళ పిల్లల్ని కొడుతున్నాడు సైకిక్గా, అది ఎమోషనల్లీ ఎంత హర్ట్ అవుతుంది మదర్కి, ఈమె మీద కోపం. సో దిస్ ఎమోషనల్లీ ఫిజికల్లీ, సో ఇట్లాంటివి చెయ్యకూడదు అని ఆమె సెట్ బౌండరీస్ చేయడం. ఓపెన్ కమ్యూనికేషన్ ఈజ్ ద కీ డియర్. ఓపెన్ కమ్యూనికేషన్ ఈజ్ అ వెరీ మచ్ ఇంపార్టెంట్. నాకైతే అస్సలు ఎంత కూడా ఫీలింగ్ లేదు దట్ యు ఆర్ నాట్ ఎర్నింగ్ అని. ఐ రెస్పెక్ట్ బికాస్ సంథింగ్ ఈజ్ రాంగ్. గాడ్ ఈజ్ విత్ అస్, నాకు వర్క్ అవుతుంది అట్లీస్ట్, సో వీఆర్ బ్లెస్డ్ ఇనఫ్. జస్ట్ వీ విల్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఈమె సపోర్ట్ చూపించాలా, అండర్స్టాండింగ్, ఎంపతి చూపించినట్టయితే దెర్ ఇస్ అ లాట్ మెనీ ఛాన్సెస్ టు కూల్ డౌన్. అంటిల్ అన్లెస్ ఈజ్ ఎబో ఈగోయిస్టిక్, ఎబో కంట్రోల్ ఉండి అంటే సెల్ఫ్ ఉంటారు కదా అబ్సెస్డ్, అట్లాంటి వాళ్ళు తప్పించి. అట్లా కాకుండా దే నీడ్ అ ఫిజికల్ దే షుడ్ కన్సిడర్ కౌన్సిలర్స్ దగ్గరికి. 80% ప్రాబ్లం ఏంటంటే మొగాళ్ళకి, నా దగ్గరికి చాలా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వెన్ ఎవర్ దే కమ్ ఇట్స్ లైక్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ అ రిలేషన్షిప్ రాంగ్, వెన్ వీ స్టార్ట్ సజెస్టింగ్ దే ఆల్వేస్ లుక్ వైఫ్ అంటే నువ్వే కరెక్షన్కి. అట్లా లేదు కదా, both need to work together, then it will become a strong bond. So first of all వీళ్ళకి చెప్పితే, వైఫ్ చెప్తే నచ్చదు, నీ ముఖం నువ్వేం, అది అలవాటు కదా మనకి, నీకేం తెలుసు, నువ్వేంది చెప్పేది, నీకు మోస్ట్లీ పెద్దోళ్ళు ఉంటారు మోస్ట్లీ. సో అట్లా తీసుకోరు కాబట్టికే దే నీడ్ టు గెట్ దెమ్ టు అ కౌన్సిలర్స్, విచ్ ఈస్ లైక్ వాళ్ళకి ఒక ఎవాల్యుయేషన్ చూపించడం జరుగుతుంది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ కౌన్సిలింగా, సింగిల్ కౌన్సిలింగా, అట్లానంతా లైక్ హౌ టు హ్యాండిల్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్. లేడీ ఎట్లా ఆమెకు కూడా మైనస్ పాయింట్ ఉండొచ్చు, నోరు జారి ఊరికే అంటుండొచ్చు, ట్రిగ్గర్ చేస్తూ ఉండొచ్చు. సో దట్ లేడీ నీడ్సా, జెంట్ నీడ్సా అనేది కౌన్సిలర్స్ దగ్గరికి. అట్లా కాకుండా సిరి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దట్ లేడీ హ్యాస్ టు ప్రొటెక్ట్. అంటే ఒక లిమిట్స్ దాటిపోతుంది. అంటే ఆయన సెల్ఫ్ హామ్ చేసుకుంటున్నాడా, ఇంట్లో హామ్ చేస్తున్నాడా, డబ్బులు ఎత్తుకుపోయి ఏమైనా సో ఇట్లాంటివన్నీ పారామీటర్స్ ఇంటెన్సిటీని బట్టి ఉన్నదాన్ని ఏం చేయాలంటే షీ నీడ్ టు కన్వే టు ద ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ మనకి గవర్నమెంట్లో హెల్ప్ లైన్స్ ఉన్నాయి, హెల్ప్ లైన్ నెంబర్ కంపల్సరీ పెట్టుకోవాలా. సో షీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. ఇట్ ఈస్ బియాండ్ ద లిమిట్స్ అయితే గనక. లేదు ఇంకా మేడం నా వల్ల అయితలేదు మేడం, నేను మస్తు ట్రై చేసిన, అన్నీ ట్రై చేసినాను, లైక్ ఇట్స్ గోయింగ్ బియాండ్ మై లిమిట్స్, then you need to consider a separation
ఫర్ టైం బీ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అవుతుంది. ద పర్సన్ ఈజ్ హియర్, ఇంకా భరిస్తుంది ఏం చేసినా ఉంటుంది అనేది వీళ్ళ ఇంకా పవర్ చూపించడానికి దే విల్ బికమ్ సూడో పవర్ యూజ్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు టైం బీయింగ్ సపరేషన్ పెట్టుకొని దూరం ఉన్నట్టయితే ఈ మైట్ గెట్ టు నో ద వాల్యూ. లేదు ఇది కానే ముచ్చట అని తెలుస్తుంది కొన్ని మనకు సిగ్నల్స్. దెన్ నువ్వు కౌన్సిలింగ్ నీది అన్నీ అయినాక కూడా అవ్వని పరిస్థితులు అయితే నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద వరల్డ్. నీ మనశ్శాంతికి మించి, పీస్కి మించి నువ్వు పిల్లల కోసం కలిసి ఉంటున్నా అని అనుకున్నప్పుడు ఇంత వర్స్ట్ అట్మాస్ఫియర్లో పిల్లలు కూడా మంచిగా పెరగరు. సో యూ కెన్ కన్సిడర్ అ సపరేషన్. ఇంకా అది అయ్యే లోపల కూడా యూ నీడ్ టు గో అండ్ లీగల్ కంప్లైంట్ ఇచ్చి, బికాజ్ ఎనీ టైమ్ ఎనీథింగ్ హ్యాపెన్. మొన్న మనకి 2-3 చూసాము అలా. పాపం పెద్దవాళ్ళు సర్ది చెప్పి పంపించటం వల్ల లిటరల్లీ మర్డర్ చేశాడు పట్టాన్ చెరువులో, మనం చూసాము. సి ఐ డోంట్ ఎవ్రీవన్ ఆర్ లైక్ దట్, బట్ యూ నో దట్ వైబ్స్ తెలిసిపోతాయి ఎంత క్రూయల్గా ఉన్నారు, ఎంత ఇన్హ్యూమన్ ఉన్నారు, ఎంత ఇన్సేన్ ఉన్నారు అని. అండర్స్టాండ్ దట్ లిమిట్స్. ఫస్ట్ ఇవన్నీ పారామీటర్స్ చేస్తా, నువ్వు సపోర్ట్ ఇస్తా, నువ్వు కన్సిడర్ చేస్తా, అండర్స్టాండ్ చేసుకొని ఓపెన్ కమ్యూనికేషన్ చేసి అతనికి ఆయన సెర్చ్ చేసేటట్టు నువ్వు సపోర్ట్ చేస్తా, అండ్ కౌన్సిలర్ దగ్గరికి తీసుకుపోయి మంచి ఫుడ్ పెడితే కూడా ఒక మంచి ఆలోచనలు వస్తాయి. ఇట్లా అంతా చేస్తా అయినప్పుడు నీతో కానప్పుడు మాత్రం లీగల్గా కూడా వెళ్ళి రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ అని ఉంటాయి, అంటే హీ షుడ్ నాట్ హార్మ్ యూ అనేది రాపించుకున్నట్లా. దాని తర్వాత యూ కెన్ ఫైల్ ఎ డివోర్స్. యాజ్ ఐ సెడ్, యు ఆర్ సో ప్రెషియస్. ఎనీబడి, ఇది జెంట్ ఆర్ లేడీ అండి, ఎవరైతే భయంకరంగా హరాస్ చేస్తున్నారు అన్నప్పుడు దట్ రిలేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో మనము లేదు కలిసి ఉండాలా, ఒక్కసారి పెళ్లి చేసుకుంటే 1000 ఏళ్ళు కలిసి ఉండాలి, కానీ నాట్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఎనీ టైం. సో కాబట్టి వైజ్ డిసిషన్ తీసుకోండి, ప్రశాంతంగా జీవించండి. అండ్ మీరు అన్నట్టుగానే మేడం, చాలా మంది ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్లో ఒక వైజ్ డిసిషన్, ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలా ల్యాగ్గా ఉన్నారని చెప్పారు. సో అలాంటి వాళ్ళకి సైకాలజిస్ట్, ఒక అపాయింట్మెంట్, ఒక కౌన్సిలింగ్, ఒక థెరపీ అన్నది చాలా అవసరం మేడం. ఒక రిలేషన్షిప్ బాగుండాలి అంటే అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కలిసే అవకాశం ఉందంటారు మేడం? సో దే కెన్ కాంటాక్ట్ సిరి, యాజ్ యూ ఆస్డ్ వెరీ వైజ్లీ. నథింగ్ రాంగ్. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలో రానున్న కాలంలో యాజ్ గ్లోబల్ ఎపిడమిక్గా మన డయాబెటీస్ అని, ఒబెసిటీ అని మనం ఎట్లా మాట్లాడుకుంటున్నామో, మెంటల్ ఇల్నెస్ అనేది ఇట్స్ గోయింగ్ టు రూల్ బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. జాబ్స్ అవ్వనివ్వండి, రిలేషన్స్, ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం అనండి, గ్యాడ్జెట్స్ రూల్ ఓవర్ చేయనివ్వండి, ఎనీథింగ్. బట్ నౌ ఇట్స్ అ గెట్ బ్యాక్ టైమ్ అని చెప్తాను. సో దట్స్ వై కౌన్సిలర్స్ ఆర్ రియలీ పాపింగ్ అప్ లైక్ ఎక్కడ పడితే పుట్టగొడుగులా. ఎందుకు అంటే వీఆర్ హియర్ టు హెల్ప్, గివ్ ఎ హెల్పింగ్ హ్యాండ్. Nothing wrong. It is not at all a mental issue. It's just to share your opinions and take a little guidance whether I'm going in right or left. And GPS laga, you can use that our guidance. So they can call us on a scrolling number for an appointment online or offline. Thank you, madam. Thank you so much. Thank you so much, Siri.